తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉండగా ఇంతమంది పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉండగా తెలంగాణలో తెలుగుదేశం ఎక్కడుందిరా అని అడిగేటువంటి కళ్ళు లేని కబోదులకి మరొక్కసారి చెవిటి వాళ్ళకి ఒక్కసారి మరొక్కసారి వినపడేలా కనపడేలా జై తెలుగుదేశం. పెద్దలందరికీ నమస్కారం, సభకి నమస్కారం. ఈ గత కొన్ని రోజుల ప్రచార పర్వంలో చాలా చోట్లకు పోయినాం, చాలా మందితో మాట్లాడినాం. అందరు కూడా ఒకటే మాట చెప్తున్నారు, అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండంగా వేరే పార్టీలు వచ్చి లేవని ఎందుకంటున్నాయి అని అడగబడతారు. అడిగితే నేను అన్నా, ఏ పార్టీ అయితే బలమైన పార్టీ ఉంటుందో, ఏ పార్టీ అయితే జనాల్లో బలగంగా ఉంటుందో, ఏ పార్టీ అయితే జనాల గుండెల్లో ఉంటుందో ఆ పార్టీని లేదు అని చెప్తేనే కదా అవతలోడికి పూట గడిచేది, అంతే కదా. అందుకే అట్లా చెప్తారు. ఇంకొక విషయం, తెలంగాణ విషయంకి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు ఏమన్నారంటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నది నేనే, మొత్తం నా వల్లనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ రాకపోతే హైదరాబాద్ మొత్తం ఆగమవుతుండే, ఇక్కడ ఉన్న ఇండ్లు ఎవరికి ఇండ్లు లేవు, ఎవరి ఇండ్లకి అన్ని నీళ్లు వచ్చేస్తున్నాయి, జనాలంతా ఆగమవుతున్నారు, కాబట్టి తెలంగాణ సిద్ధించుకుందాం, తెలంగాణ తెచ్చుకున్నాక అసలు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని అందరికి ఇస్తా అన్నాడు కదా. తెలంగాణ సిద్ధించుకున్నాం. ఏమైంది? నీకు ఉద్యోగం రాలే, నేను చదువుకున్న దాన్నే, పిహెచ్డి చేసిన, నాకు ఉద్యోగం రాలే, ఆ తమ్ముడికి ఉద్యోగం రాలే, ఆయనకు ఉద్యోగం రాలే, ఎవరికి రాలే, ఆఖరికి ఇంటికి నీళ్లు కూడా వస్తలేవు. ఈ అమ్మ ఇప్పటి వరకు కూడా 4 రోజులకు ఒకసారి ఏమంటారు అని అంటే బిందె నెత్తిరికి ఎట్టుకొని తీసుకుపోయి మంచినీళ్ళు తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఆ పైన ఇండ్లకి ఇవాటి వరకు మంచినీళ్లు రావు. వస్తాయా? ఆ పైన ఇంటికి ఎప్పుడన్నా నీళ్ళు వచ్చినాయా? ఇవాటి వరకు గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే, నాకు ఓటేయండి, సర్కారు మనదే, కారు మనదే, నా బొంద మన్ను మశానం వంద చెప్పి ఏమన్నాడంటే, నాకు ఓటేయండి, మీ ఇళ్ళల్లో అసలు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చేటట్టు చేస్తా, నీళ్లు గిన రాకపోతే మళ్ళా ఓటాడుగా అన్నాడా? వచ్చినా ఈ కాలనీకి 4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి, ఇంకా పైన ఇంటికి అయితే 4 రోజులకు ఒకసారి కూడా ఇల్లు రావు. అయినా సరే సిగ్గు లేకుండా సిగ్గుమాలిన వ్యక్తిగా వచ్చి ఇవాళ రోజున ఓట్లు అడుగుతున్నారా లేదా? కోవిడ్ సమయంలో అందరం కూడా కరోనా వచ్చింది, బతికుంటే బల్సాక్ తినొచ్చు, ఇండ్లల్లో కూర్చోండ్రి, నేను చూసుకుంటా, నేనున్నా కదా అని చెప్పి అన్నాడు. అనగానే అరే మా ముఖ్యమంత్రి గొప్పోడు కదా, చూసుకుంటాడు కదా అని చెప్పి అందరం కూడా నోరు మూసుకొని చేతులు కట్టుకొని ఏదో ఇంత ముద్ద పెడతాడు కదా అని చెప్పి కరోనా వచ్చినప్పుడు ఇండ్లలో కూర్చున్నాం. ఏమైంది? సంపాదన లేక, ప్రభుత్వం నుంచి సహాయం లేక, ఏమీ లేక ఎంతమంది చచ్చిపోయినరు? ప్రైవేట్ ఉద్యోగులు చచ్చిపోయినరు, అందరు చచ్చిపోయినరు, అవునా? అయినా కూడా బయటికి రాలే. ఆ రోజున ఎప్పుడైనా ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీ కానీ, ఒక్క మినిస్టర్ కానీ, ఒక్క ఎమ్మెల్సీ కానీ, ఆఖరికి మీ కార్పొరేటర్ కానీ ఇక్కడికి వచ్చి చూసిండా అని నేను అడుగుతున్నా. ఆ రోజున కూడా మీ మధ్యలో తిరిగి మీకు కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో చూసుకున్నది నరేష్ లాంటి ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే చూసుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళకి, తెలుగుదేశం పార్టీలో పుట్టినటువంటి వాళ్ళకి ఒకటే సిద్ధాంతం ఉంటుంది, అది ప్రజాసేవ. ప్రజాసేవని మించింది లేదు. ఇప్పుడే అంజమ్మ గారి నువ్వేమవుతావు ఈ అమ్మాయి మొన్న యాక్చువల్గా నేను కంటెస్ట్ చేస్తా అన్నది. ఎందుకు బిడ్డ, ఎవరి బిడ్డవన్నా నువ్వా, లేకపోతే ఎవరికన్నా చెల్లెలు అవుతావా, ఏమవుతావా అంటే మా సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకులు బిడ్డ అంటే. ఇప్పుడు నాకు చెప్తుంది, నీ పేరేందంటే, నా పేరు ఏమా, కానీ నన్ను ఒకళ్ళ బిడ్డగా పరిచయం చేయొద్దు, నేను తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర కార్యకర్తనని చెప్తుంది. అది కదా దమ్ము తెలుగుదేశం కార్యకర్తల్లో ఉన్నటువంటిది. ఒక ఆడపిల్లకు ఉన్నటువంటి దమ్ము కూడా అక్కడ ఉన్నటువంటి తెరాస నాయకులకు లేదు. ఒక్కడన్నా వచ్చి ఈ గల్లీలో నిలబడి నేను తెరాస కార్యకర్తను, మా పార్టీకి ఓటేయండి అని అడగగలిగేటువంటి దమ్ము ఉన్నదా? లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజున వచ్చి మనకు సాయం చేసింది లేదు. మొన్న వరదలు వచ్చినప్పుడు ఇండ్లకి నీళ్లు వచ్చినాయి కదా, ఇక్కడ అంతా 10,000 రూపాయలు పంచిండు కదా మా సారు, కేసీఆర్ సారు.
ఇచ్చి పంచండి సార్. 650 కోట్లు పంచినా అని చెప్పిండు. ఆ 650 కోట్లల్లో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని వందల మందిలో ఒక్కళ్ళకన్నా సరే 10,000 రూపాయలు వచ్చినాయా అని నేను అడుగుతున్నా. రావు. ఎందుకంటే ఆ వాళ్ళు ఎవరైతే 650 కోట్లు ఇచ్చిండ్రో వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలో, టీఆర్ఎస్ సానుభూతి పరులో ఎవరో అయి ఉంటారు. కానీ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏమిచ్చింది తెలంగాణకు, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది హైదరాబాద్కి అని అడిగేటువంటి సన్నాసులకు ఒకటే మాట చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అంటే, తెలుగుదేశం పార్టీ రోడ్లు వేయించింది, తెలుగుదేశం పార్టీ కృష్ణమ్మ నీళ్లు తీసుకొచ్చింది, తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ ఆడపిల్లలకి మహిళలకి రక్షణ కల్పించింది, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి రాజకీయంలో ఒక రకమైనటువంటి స్థానం కల్పించింది, ఆస్తిలో మహిళలకి సమాన హక్కు ఆస్తిలో కల్పించింది. ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకో గంట అయినా సరే తెమలదు. అన్ని చేసింది తెలుగుదేశం పార్టీ. అయినా కూడా ఇవాళ రోజున కూర్చొని తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అని అడిగేటోళ్ళని పిచ్చోళ్ళు సన్నాసులు అన్నం తప్ప మనం ఏం అనలేం. ఒకటే మాట చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే, తెలుగుదేశం పార్టీ మన గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ, ఖచ్చితంగా మనకి సేవ చేసేటువంటి పార్టీ, ఇట్లాంటి నిస్వార్థ నాయకులు ఉన్నటువంటి పార్టీ, ఇంతమంది ప్రేమించే కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన బలాన్ని, మన బలగాన్ని ఇవాళ రోజున కేసీఆర్ గారికి చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే అంజమ్మ గారి విషయానికి వస్తే, అమ్మ మరి మీరు పెద్దవారు కదా, ఎట్లా ప్రచారం చేస్తున్నారు అని అంటే, పక్కనున్న వాళ్ళు చెప్తున్నారు, ఆమె ఎప్పుడు కాదు, ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఎన్ని ఫ్లోర్లైనా కూడా ఎక్కుకుంటా నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీకి ఓటేయండి, నా సైకిల్ గుర్తుకు ఓటేయండి అని సగర్వంగా కండువా మీద వేసుకొని మెడకెళ్ళి వేసుకొని తిరుగుతున్నటువంటి అంజమ్మ గారిని కాకుండా ఇంకెవరికి వేస్తాం మనం ఓటు అని అడుగుతున్నాను. ఒకటే మాట, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరిది ఎప్పుడు ఒకటే మాట, ఒకటే పార్టీ, ఒకటే బాణం లాగా మనందరి మాట కూడా ఒక్కటే ఉండాలి. జై తెలుగుదేశం. గట్టిగా దొర గడీలు బద్దలయ్యేలా మరొక్కసారి జై తెలుగుదేశం. పిడికిలు పైకెత్తి గట్టిగా జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. థ్యాంక్ యూ అమ్మా.